ఈరోజు మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారి మీద పాస్టర్ల ముసుగులో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మద్దిశెట్టి అజయ్ బాబు అనే వ్యక్తి వారికి ప్రోత్సహించి అజయ్ బాబు లాంటి పెయిడ్ ఆర్టిస్టులతోటి ఇక్కడ నాటకాలు ఆడిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారికి మద్దతుగా ఉన్నటువంటి రాజకీయ నిరుద్యోగులకు సమాధానం చెప్పే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ముఖ్యంగా గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి పాస్టర్ పగడాల ప్రవీణ్ గారికి ఏడాది అయింది ఆయన చనిపోయిన అనే కారణంతో వాళ్ళు ప్రార్థనలు నిర్వహించుకున్నారు అనేక చోట్ల. దాంట్లో భాగంగా బాపట్లలో ఒక 2 రోజుల క్రితం జరిగినటువంటి ఒక కార్యక్రమంలో మద్దిశెట్టి అజయ్ బాబు అనే వ్యక్తి పాస్టర్ ముసుగులో పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పాస్టర్లందరికీ క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంత నిబద్ధతతోటి రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. అసలైన లౌకికవాదిగా భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఏ విధంగా వారు నడుచుకుంటున్నారు అనేది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు, ముఖ్యంగా పాస్టర్లందరికీ తెలుసు. అందువల్లనే పక్క రాష్ట్రం నుంచి పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి పాస్టర్ల పేరుతో ఇక్కడ దొంగ నాటకాలు ఆడిస్తూ ఉన్నారు. ఈ మద్దిశెట్టి అజయ్ బాబు అనే వ్యక్తి అసలు పాస్టరే కాదు. పాస్టర్ అనే ముసుగులో క్రైస్తవుల్ని మోసం చేస్తూ పగడాల ప్రవీణ్ మరణం దాన్ని కావాలని ఎవరో చంపినట్టు ప్రచారం చేస్తూ, ఎందుకంటే ప్రభుత్వం అన్ని రకాలుగా విచారణ చేసి ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయాడని చెప్పి నిర్ధారించింది. ఆ తర్వాత కూడా ప్రభుత్వం మీద, ప్రభుత్వంలో ఉన్న పెద్దల మీద, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర ఏదైతే ఉందో, క్రైస్తవుల్ని గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి దూరం చేయాలనే కుట్ర ఏదైతే ఉందో, ఆ కుట్రలో ఈ మద్దిశెట్టి అజయ్ బాబు అనే పెయిడ్ ఆర్టిస్ట్ని, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పాస్టర్లందరికీ తెలుసు ఇక్కడ ఎవరు ముందుకు రారు మాట్లాడడానికి, కాబట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి అతన్ని ఖమ్మం తెలంగాణ అక్కడి నుంచి అతన్ని ఇక్కడ దిగుమతి చేసుకొని అతని చేత అనుచితంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. రాజమండ్రిలో ఒక రాజకీయ నిరుద్యోగి ఉన్నాడు. అతని ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇతర రాష్ట్రాల నుంచి పాస్టర్లను దిగుమతి చేయించి పవన్ కళ్యాణ్ గారి మీద, కూటమి ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యల్ని తీవ్రంగా జనసేన పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ మద్దిశెట్టి అజయ్ బాబు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి గురించి చేసినటువంటి వ్యాఖ్యలు వాస్తవానికి ఒక వ్యక్తి యొక్క సంస్మరణ సభలో ఏడాది అయింది ఆయన చనిపోయి నిజంగా అతని మీద ప్రేమ ఉంటే అతని గురించి, అతను చేసినటువంటి పనుల గురించి మాట్లాడుకోవాలి. అది తప్పించి పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద వారిని విమర్శిస్తూ వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం అనేది వారి యొక్క అహంకారానికి నిదర్శనంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఆ మద్దిశెట్టి అజయ్ బాబు అనేవాడు అంటాడు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుపతి లడ్డూ విషయంలో తప్పిస్తే ఏ విషయం లేదో మాట్లాడలేదని చెప్పి అహంకారపూరితంగా వ్యాఖ్యలు చేశాడు. మద్దిశెట్టి అజయ్ బాబు అనేవాడికి చెప్తా ఉన్నా, నీ కళ్ళకేమన్నా కావరం వచ్చిందా? గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ ముందుకెళ్తూ ఉంటే అసెంబ్లీలో అనేక ప్రజా సమస్యల మీద వారు స్పష్టంగా ఏ విధంగా రానున్న రోజుల్లో పరిష్కరించబోతున్నాం అని చెప్పి చెప్తా ఉంటే, చర్చిస్తూ ఉంటే ఇవేమీ కనపడకుండా కేవలం తిరుపతి లడ్డు గురించే మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడం
ఈ జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగా మీరు మాట్లాడటం కదా? గత 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 8,100 కిలోమీటర్ల రోడ్లు వేస్తే ఎంఎన్ఆర్జీస్ కింద 4,610 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టింది. పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్క ఏడాదిలోనే 2024-25 సంవత్సరాల మధ్యలోనే దాదాపు 17,551 కిలోమీటర్ల రోడ్లు 11,506 కోట్ల రూపాయలతోటి పూర్తి చేశాం. మరి అజయ్ బాబు అనే వ్యక్తి కళ్ళకి కనపట్లేదా ఈ అభివృద్ధి? ఈ రోజున అనేక కార్యక్రమాలు మానేసి పవన్ కళ్యాణ్ గారి యొక్క మంత్రిత్వ శాఖల ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దాదాపు 6,940 గ్రామాల్లో ఎక్కడైతే తాగునీటి సమస్య ఎదుర్కొంటా ఉన్న గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకి 9,441 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మల్టీ విలేజ్ స్కీమ్ అనే పథకాన్ని 8 మల్టీ విలేజ్ స్కీమ్ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మొదటి విడతలో. రెండో విడతలో 6,216 గ్రామాల్లో 9,355 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 7 మల్టీ విలేజ్ స్కీమ్స్ని అమలు చేయబోతూ ఉన్నాం. వీటి ద్వారా మొదటి విడతలో 1,14,00,000 మంది లబ్ధి పొందితే రెండో విడతలో దాదాపు 50,38,000 మంది లబ్ధి పొందబోతూ ఉన్నారు. దీంతో పాటుగా తాగునీటి సమస్య అత్యంత తీవ్రంగా ఉన్నటువంటి 3,000 గ్రామాల్లో 1,814 కోట్ల రూపాయలతోటి ఆ ప్రభావిత గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తూ ఉంది. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇంత అహంకారపూరితంగా, ఇంత అవివేకంగా పవన్ కళ్యాణ్ గారి గురించి వారు తిరుపతి లడ్డు విషయం తప్ప మరేమీ మాట్లాడలేదని చెప్పి ఈ దుగ్గిశెట్టి అజయ్ బాబు ద్వారా జగన్మోహన్ రెడ్డి మాట్లాడించడం అనేది అత్యంత హేయమైన చర్యగా నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. మాస్టర్ పగడాల ప్రవీణ్ గారి మరణం ఒక వ్యక్తి మరణం ఎవరినైనా బాధిస్తుంది, ఎవరైనా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఆయన డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తూ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించారని చెప్పి కూడా అనేక నివేదికలు తీసుకున్న తర్వాత ప్రభుత్వం నిర్ధారించింది. దీని గురించి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, ముఖ్యమంత్రి గారిని విమర్శించడం, పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాల గురించి అవహేళన చేస్తూ అజయ్ బాబు అనేవాడు నిన్న బాపట్లో జరిగిన సమావేశంలో మాట్లాడటం జరిగింది. బాబు అజయ్ కుమార్, నీకు ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాల గురించి మాట్లాడేంత సీన్ నీకు లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎగతాళిగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి 4 మాటలంటే గుర్తింపు తెచ్చుకోవచ్చు అనేటువంటి లేకి మనస్తత్వంతో ఈ విధంగా మీరు బిహేవ్ చేస్తూ ఉన్నారు. పద్ధతి కాదు అది, పద్ధతి మార్చుకోవాలి. క్రైస్తవులు ఈ విధంగా ఉండరు, క్రైస్తవ పాస్టర్లు ఈ విధంగా ఉండరు. యేసుక్రీస్తు బైబిల్లో చెప్పిన శాంతి, ప్రేమ, కరుణ ఇలాంటి సిద్ధాంతాలని ప్రచారం చేసుకుంటూ వారు క్రైస్తవ మతాన్ని ప్రజల్లో తీసుకెళ్తూ ఉంటారు. కానీ నీలాగా ఈ దుగ్గిశెట్టి అజయ్, ఈ మద్దిశెట్టి అజయ్ అనే వ్యక్తి ఏనాడు కూడా ఇతను పాస్టర్గా పనిచేసినటువంటి పరిస్థితి లేదు. ఇది నేను చెప్తున్నటువంటి విషయం కాదు. అవసరమైతే మీకు ఒక వీడియో క్లిప్పింగ్ చూపిస్తాను. ఇతను చేస్తున్నటువంటి కార్యక్రమాలు పాస్టర్ల ముసుగులో దుగ్గిశెట్టి ఈ మద్దిశెట్టి అజయ్ అనే వ్యక్తి చేసినటువంటి కార్యక్రమాల గురించి పాస్టర్ల కల్ట్లోనే ఒక వ్యక్తి చెప్తున్నటువంటి మాటలు మీరే వినండి. ఇక అజయ్ బాబు విషయానికి వస్తే, అజయ్ బాబు అంటే పాస్టర్ కాదు. ఓకే, ఒకప్పుడు ఏమైనా పాస్టర్ కావాలంటే సంఘం నడిపించడం నాకు తెలియదు, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అది చేశాడు అంటే ఆన్లైన్ లో వచ్చేటువంటి అమౌంట్కి రుచి మరిగాడు. అంటే భక్తి పేరుతో వచ్చేటువంటి డబ్బుకి రుచి మరిగాడు. మీకు తెలియదు పాస్టర్ అంటే పాస్టర్ అనమాట కాదు, పాస్టర్ కదా వ్యక్తి ఒక పంత అని అనుకున్నాడు. అదేంటంటే క్రైస్తవుల మీద దాడి జరుగుతుంది, చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి, క్రైస్తవులకు రక్షణ లేదు, లేకపోతే ఏమంటారు మన విశ్వాసం ఏదో అయిపోతుంది,
ఈ బయట వాళ్ళు దాడులు చేస్తున్నారు కాబట్టి నేను వారికి సహాయం చేస్తాను, వారిని ఆదుకుంటాను, మీరు నాకు అమౌంట్ పంపించండి. ఉదాహరణ జార్ఖండ్ లో చర్చలు పగలగొట్టారు, ఆయన ఫోటోలు చూపెడతారు. జార్ఖండ్ లో చర్చలు పగలగొట్టారు, అసలు ఏమనుకున్నారు? బైబిల్ గురించి, క్రైస్తవం గురించి వాళ్ళని అలా చేస్తారు, ఇలా చేస్తారు. ఇది ఈ మదిశెట్టి అజయ్ బాబు యొక్క అసలు రూపం. ఇతను పాస్టర్ ముసుగులో క్రైస్తవులు కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని, క్రైస్తవ మతం ప్రమాదంలో ఉంది, క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని చెప్పి అసత్యాలు ప్రచారం చేస్తూ క్రైస్తవుల యొక్క డబ్బును దోచుకుంటూ వాళ్ళని మోసం చేస్తూ ఉన్నాడు. రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులందరికీ నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, ఇట్లాంటి దుర్మార్గుల్ని ఏదైతే ఒక పాస్టర్ గారు చెప్పారు మొన్న, క్రైస్తవుల ముసుగులో, క్రైస్తవుల పాస్టర్ల ముసుగులో దేవుడి పేరుని ఎవరైతే అపహాస్యం చేస్తూ ఉన్నారో, ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే, బైబిల్లో ఉందట ఇలా, మిమ్మును బట్టి నా నామము అన్యుల ఎదుట దూషింపబడుతున్నది. అంటే ఈ పాస్టర్లు, దొంగ పాస్టర్లు, ఆ పాస్టర్ల ముసుగులో చేసేటువంటి కార్యక్రమాల వల్ల, అక్రమాల వల్ల, మోసాల వల్ల, దుర్మార్గాల వల్ల ఈరోజు జీసస్ క్రైస్టు ఇతర మతస్థుల దగ్గర అపహాస్యం అవుతున్నాడని చెప్పి బైబిల్లోని రాశాడు. దానికి నిదర్శనం ఈ అజయ్ అనేటువంటి వ్యక్తి. వీడు క్రైస్తవుల్ని రెచ్చగొట్టి తద్వారా ఆర్థికంగా లబ్ధి పొంది కోట్లాది రూపాయలు వెనకేసుకున్నటువంటి ఒక దుర్మార్గుడు. వీడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ గారు సనాతనవాది అని చెప్పి మాట్లాడతాడు. ఎస్, ముమ్మాటికి పవన్ కళ్యాణ్ గారు సనాతనవాది. ఆయన అనుసరించేటువంటి మతాన్ని, అనుసరించేటువంటి విధానాన్ని, ఆయనకున్నటువంటి గౌరవం అది, ఆయన దాన్ని నొక్కి చెప్పారు. నీకొచ్చి నొప్పేంది దాంట్లో? పవన్ కళ్యాణ్ గారు నేను హిందూ మతాన్ని అనుసరిస్తాను, నేను సనాతనవాది అని చెప్పినంత మాత్రాన ఎక్కడైనా ఇతర మతస్థులు కించపరిచినట్టుగా ఎక్కడైనా ఉందా? పవన్ కళ్యాణ్ గారిలో భారత రాజ్యాంగం ఏదైతే చెప్పిందో, సెక్యులరిజం గురించి ఏదైతే భారత రాజ్యాంగం నొక్కి చెప్పిందో, దానికి సిస్సలైన వారసుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. నిజమైన సెక్యులర్ వాది, నిజమైన లౌకికవాది పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు తిరుపతి లడ్డు విషయం మాట్లాడారని చెప్పి ఈ అపర మేధావి చెప్తా ఉన్నాడు అజయ్ బాబు అనేవాడు. తిరుపతి లడ్డు విషయంలో అపచారం చేసింది క్రైస్తవులను, ముస్లింలను చెప్పలేదే పవన్ కళ్యాణ్ గారు. తిరుపతి లడ్డు విషయంలో అపచారం జరిగితే హిందువులు ఎందుకు ఐక్యంగా లేరు, ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? మన మతానికి అపచారం జరిగినప్పుడు మీరు ఐక్యంగా ఎందుకు ప్రశ్నించలేకపోతా ఉన్నారు? ఇదే కదా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది. ఇదే అపచారం క్రైస్తవ మతంలో కానీ, ఇస్లాం మతంలో కానీ జరిగి ఉంటే ఈ విధంగా ఉండేదా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. దాన్ని మదిశెట్టి అజయ్ బాబు అనే వాడికి అర్థం చేసుకోవడం చేతగాక, అర్థమైనా కూడా జగన్ ఏ విధంగా స్క్రిప్ట్ ఇచ్చాడో ఆ విధంగా మాట్లాడుతూ, క్రైస్తవులు అల్లర్లు చేస్తారా, క్రైస్తవులు రాళ్ళు పట్టుకుంటారా, క్రైస్తవులు కత్తులు పట్టుకుంటారా? పవన్ కళ్యాణ్ గారు అలా అనలేదు. క్రైస్తవ మతానికి కానీ, ఇస్లాం మతానికి కానీ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, వారి మతానికి ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఎదురైనప్పుడు వారు ఐక్యంగా ఉంటారు, ఐక్యంగా మాట్లాడతారు, కలిసికట్టుగా ఉంటారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే, దాన్ని వక్రీకరించి వేదికల మీద నీ ఇష్టం వచ్చినట్టు కొవ్వెక్కిన మాటలు మాట్లాడితే, క్రైస్తవులను రెచ్చగొట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మార్చేటువంటి కుట్రలు చేయటం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డబ్బుల్ని ఆశపడి పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా క్రైస్తవులకు దూరం చేసేటువంటి కార్యక్రమాన్ని తీవ్రంగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. మరొకసారి చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు సిస్సలైన లౌకికవాది. ఈరోజు ఈ అజయ్ బాబు అనేవాడు మాట్లాడుతూ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి దగ్గర, మాయావతి గారి దగ్గర వారి కాళ్ళకు దండం పెట్టాడని చెప్పి చెప్తా ఉన్నాడు. అరే బఫు, నీకు ఒకటే చెప్తా ఉన్నా, మోదీ గారు పవన్ కళ్యాణ్ గారి కంటే వయసులో పెద్దవారు, దేశ ప్రధానమంత్రి, సీనియర్ రాజకీయవేత్త దేశంలో. మాయావతి గారు ఉత్తరప్రదేశ్కి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఒక దళిత మహిళ. వారి పాదాలకి నమస్కారం చేయడం పవన్ కళ్యాణ్ గారికి సంస్కారం రా. ఆ సంస్కారం ఉంది కాబట్టే, పెద్దలు గౌరవించే సంస్కారం ఉంది కాబట్టే వారి పాదాలకి నమస్కారం చేశారు. దాన్ని కూడా వక్ర భాష్యాలు చెప్పేటువంటి నీలాంటి అహంకారులకి
ఇంకేమని చెప్తాం? ప్రజలు అర్థం చేసుకోవాలి వీళ్ళు ఏ విధంగా అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు, ఏ విధంగా దుర్మార్గంగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు అనేది దయచేసి క్రైస్తవులు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. లేకపోతే మీకు తెలియకుండానే మిమ్మల్ని అమ్మేసేటువంటి, మిమ్మల్ని మోసం చేసి వంచన చేసేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకోసారి ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి యొక్క విశ్వాసం మీద, పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాల మీద కామెంట్ చేసేవారికి చెప్తా ఉన్నా, వారు సనాతనవాది, హిందూ మతాన్ని అనుసరిస్తారని చెప్పి వారు చెప్పితే ఇతర మతాలని అగౌరవపరిచినట్టు కాదు. హిందూ మతాన్ని ఏ విధంగా వారు అనుసరిస్తారో ఇతర మతాలని కూడా వారు అదే విధంగా గౌరవిస్తారు. సో కాబట్టి ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా వాటి మేము విన్నవించదలుచుకున్నాం. దయచేసి ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని, మతాల మధ్య విచ్ఛిన్నత సృష్టించడానికి ప్రయత్నించే వాళ్ళని దయచేసి ప్రభుత్వం నియంత్రించాలి. నిజమైనటువంటి పాస్టర్లు ఎవరు కూడా ఇలాంటి అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడరు. నిజంగా పాస్టర్లుగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈరోజు అజయ్ కుమార్ అనే వ్యక్తి మాట్లాడే విధంగా భాష మాట్లాడరు. అతను మాట్లాడే భాష ఒకసారి వినే విధంగా ఉంటుంది. అజయ్ బాబుని చంపుతానంటే ఉన్నారు, మీరందరికీ తెలిసిందే. బీజేపీ నేతలు ఓపెన్ గానే ఫేస్బుక్ లో చెప్తా ఉన్నారు, నెక్స్ట్ చంపేది అజయ్ బాబునే అని. ఆ అజయ్ బాబుని నేనేమంటానంటే, నాకు చావంటే పెద్దగా భయం లేదు, బ్రతకాలన్న కోరిక లేదు. ఈ రోజు వస్తే రేపటికి రెండని నమ్మే వ్యక్తిని. ఇప్పుడు నేను రాజమండ్రిలో బయలుదేరి ఖమ్మం వెళ్తున్నా. ఏ నా కొడుకైనా అన్న మాట నేను నా కారులో పోతా ఉన్నా, ఎవడైనా నా మీద అటాక్ చేయొచ్చు. నా కొడుకుల్ని రెండు చేతులు నరికెళ్తా, ఖమ్మానికి చేతులు పట్టుకొని పోతా. ప్రవీణ్ పగడాల గారిని దొంగచాటుగా చంపినట్లు చంపడానికి వస్తే చేతులు పెట్టుకొని రండి నన్ను చంపండి అంటానికి నేను ఒక పాస్టర్గా ఉండి రండి నా కొరకలారా నరిగితే నరకండి అంటే ఎవరు నరుగుతున్నారు? ఈయన్ని అంటే రెచ్చగొట్టడం, అమాయకంగా ఉన్న క్రైస్తవులను రెచ్చగొట్టడం, ఇతర మతాల్లో ఉన్న వ్యక్తుల్ని రెచ్చగొట్టడం. ఎవరో కరుణాకర్ అనే వ్యక్తి శివశక్తి అనే సంస్థను స్థాపించుకున్నాడు. అతనికి నీకు వ్యతిరేకత ఉంటే అది మీరిద్దరు చూసుకోవాలి. ఆ శివశక్తి అనే సంస్థని శివశక్తి అని సంబోధిస్తాడు ఇతను. అంటే అంత జుగుప్సాకరమైనటువంటి ప్రవర్తన ఈ మద్దిశెట్టి అజయ్ బాబు అనే వ్యక్తిది. రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ మత పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్న జనసేన పార్టీ తరఫున దయచేసి ఇలాంటి విద్వేషకారుల్ని దయచేసి మీరు ప్రోత్సహించకూడదు. క్రైస్తవ సమాజం నుంచి వెలివేసినటువంటి పరిస్థితి ఈరోజు ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న పాస్టర్లు మీ మాట వినరని, రాష్ట్రంలో ఉన్న పాస్టర్లకి వాస్తవాలు తెలుసని చెప్పి పక్క రాష్ట్రాల నుంచి పెయిడ్ ఆర్టిస్టులు దిగుమతి చేసుకొని ఇక్కడ నాటకాలు ఆడిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి. ఒకప్పుడు క్రైస్తవ మతాన్ని అడ్డం పెట్టుకొని గతంలో అధికారంలోకి వచ్చావు. ఈరోజు అదే క్రైస్తవ మతాన్ని అడ్డం పెట్టుకొని ఏదో మత విద్వేషాలు సృష్టించాలని చెప్తే మీరు ప్రయత్నిస్తూ ఉన్నది సరైన పద్ధతి కాదు. ప్రజల మధ్య శాంతి సామరస్యత కోసం మనం కష్టపడాలి. రాజకీయ పార్టీలుగా మత విద్వేషాలు రెచ్చగొట్టి అధికారంలోకి రావాలనేటువంటి కుసంస్కారం అనేది దయచేసి మానుకోవాలి. ఇట్లాంటి కుటిల ప్రయత్నాలు కుట్రలు మానుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారి మీద అసంబద్ధంగా అగౌరవంగా ఎవడన్నా వ్యాఖ్యలు చేస్తే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మతాల మధ్య విద్వేషాలు సృష్టించేటువంటి ప్రయత్నాలని మానుకోవాలని చెప్పి తెలియజేస్తూ పాస్టర్ల ముసుగులో ఉన్నటువంటి రోగ్స్ని క్రైస్తవ సమాజం వెలివేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయి సంవత్సరం అయిన నేపథ్యంలో మొన్న బాపట్లలో సంస్మరణ సభ పెట్టి ఆ సభలో ఈ పాస్టర్ మద్దిశెట్టి అజయ్ బాబు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి మీద అగౌరవంగా అసంబద్ధంగా అవాకులు చవాకులు పేలి పవన్ కళ్యాణ్ గారిని క్రైస్తవ సమాజానికి వ్యతిరేకిగా చిత్రీకరించాలని చెప్పేసి మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా మొదట ఈ అజయ్ బాబు, పాస్టర్ అజయ్ బాబు అనే వ్యక్తి గురించి అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే
ఇతను పాస్టర్ అనే ముసుగులో క్రైస్తవ సమాజాన్ని, ఆంధ్రప్రదేశ్లోని తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవుల్ని ప్రలోభపెట్టి మభ్యపెట్టి ఆన్లైన్ దందా చేసే వ్యక్తి. అలాగే సమాజంలో అందరూ కూడా అన్ని కులాలు అన్ని మతాల ప్రజలు ఐక్యంగా కలిసి ఉంటున్న పరిస్థితుల్లో ఇతను కావాలని కొన్ని వీడియోలో మీరు యూట్యూబ్లో చూడండి, అతని ఇంటర్వ్యూస్ కానీ అతని మాటలు కానీ హిందూ దేవుళ్ళను, హిందూ దేవతలను, హిందూ సమాజాన్ని కించపరుస్తూ వారిని రెచ్చగొడుతూ మళ్ళీ తద్వారా ఇటు క్రైస్తవ సమాజాన్ని రెచ్చగొడుతూ సమాజంలో విచ్ఛిన్నత తీసుకొచ్చి ఒక అలజడును సృష్టించేందుకు ప్రయత్నించే ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ ఈ మద్దిశెట్టి అజయ్ బాబు. అతను ఇప్పుడు యాక్చువల్గా క్రైస్తవ సమాజం బైబిల్ ఏం చెప్తుంది, క్రీస్తు ప్రేమ ఏం చెప్తుందంటే ప్రేమతత్వం చెప్తుంది, క్రైస్తవ్యం సేవా మార్గం చెప్తుంది, అందరూ శాంతియుత ఉండాలని చెప్తుంది. కానీ ఇతను సమాజంలో విచ్ఛిన్నత తీసుకురావాలని, సమాజంలో ప్రజలందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నటువంటి హైందవులు క్రైస్తవులు కొట్టుకోవాలని, తద్వారా రాజకీయ లబ్ధి జరగాలని చెప్పేసేసి చూస్తూ ఉన్నాడు. ఎవరికి ఆ రాజకీయ లబ్ధి? వైఎస్ఆర్ పార్టీకి. మీరు ఒక పాస్టర్గా ఉన్నప్పుడు ప్రజలకు ప్రేమ పంచండి, శాంతి మార్గం తెలియజేయాలి అజయ్ బాబు. కానీ ఈ విధంగా ప్రజలను రెచ్చగొడుతూ తద్వారా ఈ రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తూ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులైన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఈ సమాజానికి వ్యతిరేకిగా చిత్రీకరించాలని చెప్పేసేసి ఏదైతే వైసీపీ కుట్ర ఉందో దాన్ని ఈ అజయ్ బాబు అనే వ్యక్తి, పాస్టర్ అజయ్ బాబు అనే వ్యక్తి అమలుపరుస్తున్నాడు. ఈ వైసీపీ పార్టీ పంతానే అయితే కులం లేకపోతే మతం ఏదో ఒకటి తీసుకొని ఈ రాష్ట్రంలో కులాల గొడవలు లేదా మతాల గొడవలు తీసుకొచ్చి దాంట్లో తద్వారా ఆ మంటలో చలి కాచుకోవాలనే ఒక ఎజెండాతో ఎప్పుడూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని పాస్టర్లు అందరూ కూడా వాస్తవాలు తెలుసు, వీరెవరూ కూడా మన మాట వినరని ఎక్కడో పక్క రాష్ట్రం తెలంగాణ నుంచి ఇతను పట్టుకొచ్చారు. ఇతను పట్టుకొచ్చి రాజమండ్రిలో ఒక సీనియర్ రాజకీయ నిరుద్యోగి ఉన్నాడు. వీళ్ళిద్దరినీ పెట్టుకొని రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ సందర్భంగా క్రైస్తవ సమాజానికి, ఆంధ్రప్రదేశ్లోని క్రైస్తవ ప్రజలందరికీ, ఎవరైతే క్రైస్తవ విశ్వాసాన్ని నమ్మే ప్రజలందరూ ఉన్నారో వారందరికీ కూడా ఈ సందర్భంగా మరొక్కసారి తెలియజేస్తున్నాము, ఇలాంటి పాస్టర్లు, దొంగ పాస్టర్ల మాటలు నమ్మకండి. పవన్ కళ్యాణ్ గారు నిజమైన లౌకికవాది, భారత రాజ్యాంగానికి కట్టుబడి ప్రజలందరినీ కూడా తన సొంత బిడ్డలుగా చూస్తూ ఆయన ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, వివిధ శాఖలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, గ్రామీణ శాఖ మంత్రిగా కులం మతం ప్రాంతం భేదాలు లేకుండా ప్రజలందరినీ కూడా బాగా చూసుకుంటూ ఈ 20 నెలల పరిపాలనలో పల్లె పండుగ, అడవి తల్లి బాట అనే ఒక ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా త్రాగునీరు అందించడం కానీ, వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు త్రాగునీరు, రోడ్లు వేయటం కానీ దాదాపు ఈ 20 నెలల్లోనే దాదాపు 19,000 కిలోమీటర్లు రోడ్లు నిర్మించడం జరిగింది. గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తున్న తరుణంలో సమాజంలో విచ్ఛిన్న తీసుకురావాలని చెప్పేసేసి ఈ వైసీపీ చేస్తున్న కుట్రలో ఎలాంటి సోకాల్డ్ పేటీఎం ఆర్టిస్టులను, ఈ పెయిడ్ ఆర్టిస్టులను, ఇలాంటి పాస్టర్లను, దొంగ పాస్టర్లను తీసుకొచ్చి నడిపిస్తున్నటువంటి ఈ కుట్రలను ఈ క్రైస్తవ సమాజం అందరూ కూడా గమనించాలని చెప్పేసేసి తెలియచేసుకుంటూ మరొకసారి అజయ్ బాబుకి ఒకటే చెప్తామన్నాము, పాస్టర్ అజయ్ బాబు గారు, మీరు ఒక పాస్టర్గా ఉన్నారు, బైబిల్ బోధించండి, క్రీస్తు తత్వం బోధించండి. అలా కాకుండా మీరు హైందవ్యానికి క్రైస్తవ సమాజానికి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే మాత్రం తాట తీస్తాం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సమాజం ఐక్యంగా ముందుకు వెళ్తున్నప్పుడు, దేశ సమగ్రతకు, రాష్ట్రంలోని ప్రజల మధ్య ఐక్యతకు
ఐక్యత చెడగొట్టేలాగా మీరు ప్రవర్తిస్తే ఇలాంటి దొంగ పాస్టర్లందరికీ కూడా జనసేన పార్టీ తరఫున బుద్ధి చెప్తామని చట్టపరమైన చర్యలకు కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియచేసుకుంటూ పాస్టర్ అజయ్ బాబు నీకు ఒకటే చెప్తున్నాము, నువ్వు ఫేమస్ అవ్వాలనుకుంటే ఏదో ఒక ప్రోగ్రామ్స్కి వెళ్ళు, నువ్వు ఫేమస్ అవ్వాలనుకుంటే రికార్డింగ్ డ్యాన్స్లు వేసుకో, నువ్వు ఫేమస్ అవ్వాలనుకుంటే ఇంకో ప్రోగ్రామ్స్ చేసుకో, అంతేకాని పవన్ కళ్యాణ్ గారిని తిడితే, పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేస్తే ఫేమస్ అయిపోతామని ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ గారిని ఆ కోణంలోనే నువ్వు కూడా ఇలా వస్తున్నావని చెప్పేసేసి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఫేమస్ అవుతావని చెప్పేసి నువ్వు వస్తున్నావు, అలానే చేస్తున్నావు. ఖచ్చితంగా నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నావు, ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని కనుక నువ్వు విమర్శించినా సబ్జెక్ట్ పరంగా మాట్లాడు, ప్రభుత్వ పరిపాలనా విధాన పరంగా మాట్లాడు, అంతేకాని కులాలు మతాల మధ్య మంట పెట్టే విధంగా నువ్వు పవన్ కళ్యాణ్ గారిని మధ్యలోకి తీసుకొచ్చి మాట్లాడితే మాత్రం నీకు ఇంకొకసారి పద్ధతి ఉండదని చెప్పేసేసి తెలియచేసుకుంటూ అతని వ్యాఖ్యలను జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంటాం.